అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజుటి వీడియోలో నేను 3 రెసిపీస్ అయితే చూపిస్తున్నా. ఈ వీడియోలో అలసందలు వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకోవాలి, అలానే వెల్లుల్లి అయితే తీసుకోవాలి. కొన్ని అయితే తీసుకుంటే సరిపోతాయి, ఎక్కువ వేయకుండా. అలానే పేస్ట్ చేసుకొని కొన్ని అలసందలు పక్కన పెట్టుకొని వాటిల్లో కొన్ని మిక్స్ చేసుకోవాలి మిక్సీ కొట్టిన తర్వాత. అలానే చూడండి ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా మెత్తగా అయితే వస్తాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వడ అనేది కాల్చుకోవాలి. బాగా వస్తాయి. మనం ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఐటమ్స్ కూడా దీనికి ఏం పట్టవు. అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో. చూడండి ఎలా వచ్చాయో, బాగా క్రిస్పీగా అయితే వచ్చినాయి. బియ్యం పిండి బోండాలు చేయబోతున్నాను. దానికి కావాల్సింది బియ్యం పిండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు బాగా తరిగి వేసుకోవాలి. అలాగే బియ్యం పిండిలో కొంచెం మైదా వేస్తాను నేను. మైదా వేసి బోండాలు పిండి కలుపుకోవాలి. ఉప్పు తగినంత, ఇది సోడా తగినంత వేసుకోవాలి. తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఎర్రగడ్డలు తరుక్కొని వేసుకోవాలి. నేను బాగా వేస్తాను, ఫుల్లుగా ఎర్రగడ్డల వరకు. దీన్ని మొత్తము బాగా కలుపుకోవాలి. బాగా మెదుపుకుంటూ ఈ ఎర్రగడ్డలు కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం రెడీ అయిపోయింది. ఇక స్టవ్ పైన నూనె పెట్టుకుందాము. వేడెక్కిన తర్వాత ఆయిల్ బోండాలు వేసుకోవడమే. చూడండి పిండి ఇలా ఉండాలి. మనము దోశకి ఎలా అయితే కలుపుకుంటామో, ఎంత గట్టిగా కలుపుకుంటామో అంతే ఉండాలి. అప్పుడే బోండాలు బాగా మెత్తగా వస్తాయి. నూనె కాగిందో లేదో అని కొంచెం వేసి చూసుకోవాలి. వేస్తూనే ఇలా లేసిందంటే బాగా కాగినట్టు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయితే వస్తాయి, మాడిపోకుండా. లోపల బాగా ఉడుకుతుంది బోండా అనేది. చూడండి ఇలా ఎర్రగా వచ్చినప్పుడు మనమైతే తీసేసుకోవాలి. మాడిపోకుండా లోపల బాగా ఉడకనిచ్చి తీసుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయో, బాగా క్రిస్పీగా అయితే వస్తాయి. మనం లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో, ఇలా అయితే వస్తాయి. ఇప్పుడు పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పల్లీలు వేసుకొని అలానే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మనకు తగినంతగా కారం ఎలా కావాలో అలా వేసుకొని వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇవి పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. అలానే దీంట్లో ఎర్రగడ్డ, వెల్లుల్లి, కొంచెం చింతపండు అయితే వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ అయితే కొట్టుకోవాలి.
కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా, మెత్తగా అయితే వస్తుంది వాటర్ యాడ్ చేయడం వల్ల. అలానే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ అన్నీ చెక్ చేసి చూడండి. మహి రైతు బిడ్డ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా అయితే కొట్టుకున్నాను. చట్నీ చూడండి, గట్టి చట్నీ. వాటర్ అయితే యాడ్ చేయను నేనైతే.